ఒక నియంత తల వంచిన రోజు. నియంతల దురంతాలకు బలి అయిన మహావీరుల గుండెల వలె దండలు దండలుగా ధరణీ జనని గళసీమ తలతలలాడుతున్నవి. ఏ దృశ్యం ఈ కవిత చెప్పటానికి కలాన్ని కదిలించింది? ఏ భావం కన్నీళ్లను కరిగించి అక్షరాలుగా మార్చింది? ఏ సంఘటన హృదయ స్పందన కవితాధారలై స్పందించింది? అదే 1948లో జరిగిన రజాకార్ల దారుణ పైశాచిక స్వైర విహారం. అది యావత్ తెలంగాణ ప్రజలందరి గుండెల నుండి అగ్గిరవ్వలు రేపిన దుశ్చర్య. మతోన్మాద శక్తులకు కొమ్ముగాసిన హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుత్సిత కుతంత్రాలకు తల్లడిల్లిన తరుణం. వేలాది మంది ధీరుల త్యాగాలతో తెలంగాణ క్షేత్రం రక్తసిక్తమైన వైనం. దాస్య శృంఖలాల నుండి భరతమాత బంధాలు విడిపించిన తెలంగాణ మాత్రం పరతంత్రం కావడం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. కానీ విధి విచిత్రం కదా. సైనిక దాడులనైనా అరికట్టవచ్చును, కానీ ప్రజల హృదయాంతరాల నుండి పెల్లుబికి వచ్చే స్వతంత్ర భావ తరంగాలను ఆపజాలరనేది చరిత్రలో రుజువైన సత్యమని ఓ చరిత్రకారుడన్నట్లు, రజాకార్ ముష్కర మూకల దాడులను ఎదుర్కోవడానికి సమాయత్తమైన ఈ పోతుగడ్డ ప్రజల ధైర్య సాహసాలు వేనోళ్లు పొగడవచ్చు. విధి వక్రించినా, చరిత్ర తమను గుర్తించకున్నా, తెలంగాణ గడ్డపై హిందూ ప్రజలపై చేసిన దురాక్రమణ భగవంతుడే స్వయంగా విన్నాడేమో అన్నట్లు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో రక్షణ కవచం దొరికింది. అదే ఈ వీర తెలంగాణ దిశను మలుపు త్రిప్పిన రోజు. అదే మత దురహంకారుల మదం అణిచి వారి గుండెల్లో మరణ మృదంగం వాయించిన రోజు. అదే దక్కను పీఠభూమి ప్రజలకు భరతమాత ఒడిలో వాలే అవకాశం దక్కిన రోజు. అదే సెప్టెంబర్ 17, 1948. ఆ రోజే నయవంచకుడు నిజాం నవాబు ఉక్కు మనిషి చెంత మోకరిల్లిన రోజు. అదే తెలంగాణ విమోచన దినం.